హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. నిన్న 11th ఏప్రిల్ 2025 ఈవినింగ్ 6 PM నల్లమల్ల అడవిలో ఉన్న సలేశ్వరం లింగమయ్య జాతరకి మా స్నేహితులైన జేకర్, రాజశేఖర్, చంద్రకాంత్, నేను నలుగురం వెళ్ళాం. మా నలుగురిలో జేకర్కి నాకు ముందుగా వెళ్ళిన అనుభవం ఉంది, కానీ చంద్రకాంత్, రాజశేఖర్ ఇద్దరు మొదటిసారి వస్తున్నారు. నల్లమల్ల అడవిలో గల ఈ సలేశ్వరం అచ్చంపేట నుంచి 50 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలానికి వెళ్ళే దారిలో ఉంటుంది. అచ్చంపేట నుంచి ఆర్టీసీ బస్సులు ఈ 3 రోజులు వెళ్తూనే ఉంటాయి. శ్రీశైలం హైవే నుంచి 20 కిలోమీటర్లు ఆఫ్ రోడ్లో వెళ్ళాలి. రోడ్డు సరిగ్గా లేకపోవడం, ముందు వెళ్ళిన వాహనాలు దుమ్ము లేపడం వల్ల గుంతలు కనపడక కారు పైన మొత్తం దుమ్ము పడింది. సలేశ్వరానికి వచ్చే వాహనాలకు ఫారెస్ట్ వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. బైక్కి 100, ఆటోకి 300, కార్కి 500, బస్ ఆర్ మినీ బస్కి 1000 రూపాయలు చార్జ్ చేస్తున్నారు. ఈ సలేశ్వరం సంవత్సరంలో 3 రోజులు మాత్రమే వెళ్ళడానికి వీలుంటుంది. అది కూడా ఉగాది అయిన మొదటి పౌర్ణమి అనగా చైత్ర పౌర్ణమికి మాత్రమే అనుమతిస్తారు. ఈ 3 రోజులు మాత్రమే వెళ్ళడానికి వీలుండడం వల్ల లక్షలాది మంది జనం తండోపతండాలుగా తరలివస్తారు. ఈ సలేశ్వరంలో లింగమయ్య విగ్రహం అనగా శివుడి విగ్రహం ఉంటుంది. దాని ముందే ఒక చక్కటి వాటర్ ఫాల్ ఉంటుంది. అయితే ఈ వాటర్ ఫాల్ని స్క్రీన్ పైన చూస్తూ వాటర్ చేసే శబ్దాన్ని కూడా ఒకసారి విందాం. ఈ వాటర్ ఫాల్ నుంచి వచ్చే నీరు చాలా చల్లగా మరియు శుభ్రంగా ఉంటుంది. ఈ నీటిని అందరూ బాటిల్స్లో పట్టుకొని తాగుతారు. నాకు తెలిసినంత వరకు ప్రకృతి ద్వారా వచ్చిన నీటి కంటే స్వచ్ఛమైన నీరు ఉండదు. ఇంతకుముందు వెళ్ళిన 4 సార్లు నేను ఈ వాటర్ ఫాల్లో స్నానం చేసి చాలా ఎంజాయ్ చేశాను. కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా జనాలు ఉండడం వల్ల మమ్మల్ని వాటర్ ఫాల్ దగ్గరికి కూడా వెళ్ళనీయలేదు. మరియు వాటర్ కూడా చాలా తక్కువగా పడుతున్నాయి. 5 గంటల ప్రయాణం తర్వాత వాటర్ ఫాల్లోకి దిగకపోవడం చాలా బాధాకరం. ఇక్కడికి వచ్చే భక్తులు వచ్చేటప్పుడు వస్తున్నాం లింగమయ్య అని, వెళ్ళేటప్పుడు వెళ్ళి వస్తా లింగమయ్య అని ఖచ్చితంగా చెప్తారు. మనం అన్నిటి గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇక్కడికి వెళ్ళడమే అత్యంత కష్టంతో కూడుకున్న పని. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. లింగమయ్య దగ్గరికి వెళ్ళడానికి ఖచ్చితంగా 4 నుంచి 5 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. మేము రాత్రి 11 గంటలకి బయలుదేరితే ఉదయం 4 గంటలకు లింగమయ్య దర్శనం జరిగింది. మళ్ళీ తిరిగి 7 గంటలకు కారులో నిలిపిన దగ్గరికి చేరుకున్నాం. అయితే మొత్తంగా మాకు 8 గంటలు పట్టింది మొత్తం లింగమయ్యని చూసి రావడానికి. ఈ ట్రెక్కింగ్ అనేది చాలా కష్టంతో కూడుకున్నది. మొత్తంగా 3 కొండలను ఎక్కి దిగితే కానీ లింగమయ్యను చేరుకోలేము. అలాగే మళ్ళీ తిరిగి రావడానికి అదే 3 కొండలను ఎక్కి దిగి రావాల్సి ఉంటుంది. 1 ఇయర్ పిల్లలను తీసుకొని వారి పేరెంట్స్, అలాగే పండు ముసలి వాళ్ళు కూడా ఈ యొక్క లింగమయ్యను దర్శించుకోవడానికి వస్తున్నారు. జనరల్గా చెప్పాలంటే మగవారనక, ఆడవారనక, పిల్లలనక, పెద్దలనక అన్ని వయస్సు వాళ్ళు ఈ లింగమయ్యను సందర్శించుకుంటున్నారు. ఈ 3 రోజులే జనాలను అనుమతించడం వల్ల చాలామంది జనాలు రావడం మరియు తోపిసలాట వల్ల మినిమంగా 8 గంటలు పడుతుంది లింగమయ్యను దర్శనం చేసుకోవడానికి. కనుక చిన్నపిల్లలు ఉన్నవారు, ముసలి వాళ్ళు ఈ జాతరకు రాకపోవడమే శ్రేయస్కరం. ఈ లింగమయ్య దర్శన ప్రయాణంలో
ఒకవైపు కొండ, మరోవైపు లోయ ఉండడం అత్యంత ప్రమాదకరం. జనాలు త్వరగా వెళ్ళాలి అనే ఉద్దేశంలో ఒకరినొకరు తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దర్శనానికి దగ్గరగా వెళ్ళిన తర్వాత తిరుపతిలో ఉన్నట్టు కంపార్ట్మెంట్లలో లాగా కూర్చోబెట్టి ఒక్కొక్క కంపార్ట్మెంట్‌ని పంపించారు. వెళ్ళే దారిలో బండలపై నీరు చేరి పాకర వల్ల కాళ్ళు జారడం, ఒక్కరు మాత్రమే వెళ్ళే దారులు ఉండడం అత్యంత ప్రమాదకరం. మేము తిరిగి వెళ్ళేటప్పుడు కిలోమీటర్‌న్నర దూరం 3 వరుసలలో జనం కూర్చొని ఉన్నారు. ఇంటికి వెళ్ళే వారికి లోయకు ఆనుకొని ఉన్న చిన్నపాటి దారిలోనే వెళ్ళాలి అన్నట్టుగా వదిలేశారు. ఈ ట్రెక్కింగ్‌లో మా చెప్పులు పోగొట్టుకొని ఉట్టి కాళ్ళతో నడవడం వల్ల కాళ్ళు చాలా నొప్పి లేచాయి. ఈ కాళ్ళ నొప్పులు తగ్గడానికి మినిమమ్ 2 రోజులైనా పడుతుంది. గత 3, 4 సంవత్సరాలుగా నేను లింగమయ్య దర్శనానికి వెళ్ళలేదు. కానీ ఈ సంవత్సరం వెళ్ళినప్పుడు లైట్స్ వేశారు. అయితే నేను వెళ్ళిన 4 సార్లు కూడా లైట్స్ లేకపోవడం, నిండు పౌర్ణమిలో అడవి చాలా అంటే చాలా అందంగా కనిపించింది. కానీ ఇప్పుడు దాన్ని కూడా మిస్ అయిపోయాను. లింగమయ్యను చేరే దారిలో చాలా షాప్స్ ఉన్నాయి. అందులో మిరపకాయ బజ్జీ, లెమన్ జ్యూస్, మోసంబి జ్యూస్, ఆయుర్వేదిక్ మెడిసిన్ షాప్స్ కూడా ఉన్నాయి. అయితే పైన కార్ పార్కింగ్ దగ్గర ఉచిత అన్నదాన శిబిరాలు ఉన్నాయి 2, 3. ఇంత దూరం కాలినడకన వచ్చిన వాళ్ళకి ఈ ఉచిత అన్నదాన శిబిరాలు చాలా ఉపయోగపడతాయి. అయితే కరెంట్ సప్లై కోసం జనరేటర్ అరేంజ్మెంట్ కూడా చేశారు ఈ ఫారెస్ట్‌లో. మీరు ఆ సౌండ్ కూడా వినొచ్చు. కొండపై నడవడమే కష్టమంటే ఇతను షాప్ అతనో లేకుంటే వాలంటీరో తెలీదు కానీ 20 లీటర్ల బాటిల్ ఎలా తీసుకెళ్తున్నాడో ఆ పైనున్న లింగమయ్యకే తెలియాలి. ఇంతటితో ఈ వీడియోని ముగించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అయితే మొదటిసారి వచ్చిన నా మిత్రుడు రాజశేఖర్ అనుభవం విందాం. హాయ్ ఫ్రెండ్స్, నైట్ 11కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం ఎంత అయింది? 7 అంటే 8 గంటలు ట్రెక్కింగ్ చేసాం. అలా వచ్చే దారిలోనే కారు ఇలా అయిపోయింది. ఇది రెడ్ కలర్ కారు కాదండి, ఇది దుమ్ము చూసుంటారు కదా, దుమ్ము ఇలా అయిపోయింది. దుమ్ము చూసి ఒకసారి వాన్ ఎక్స్ప్రెషన్లో చూపించారు ఎంత బాధలో ఉన్నాడు చూడండి బిడ్డ. సో ఈ కార్ని ఖచ్చితంగా వాషింగ్ చేపించి మంచిగా అలా తుడిపించి నీట్గా ఇస్తాం. ఇకపోతే ట్రెక్కింగ్ గురించి చెప్పాలంటే వెళ్తేటప్పుడు అసలు చాలా ఎగ్జైటింగ్, వెళ్ళేటప్పుడు ఎగ్జైటింగ్గానే ఉంది. కానీ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇగో అదిగో ఇదిగో అదిగో అని అంటున్నారు. కానీ ఇంకా అది 3 కిలోమీటర్లు అనుకుంటా 7 కిలోమీటర్లు నడిపించారు. అది ఎక్కాము, దిగాము, జారాము, పడ్డాము. మళ్ళీ ఒక కర్ర చేతికి ఇచ్చారు, చేతికి కోసుకున్నాడు, బ్లడ్ కూడా వచ్చింది. అయితే వచ్చేటప్పుడు మాత్రం చాలా రిస్కీగా అనిపించింది. ఇలా పట్టుకొని అలా 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 అన్ని. ఇంకా ఇంకోటి ఏంటంటే మా చెప్పులు కూడా పోయాయి. ఆ రాళ్ళు గుచ్చుకుంటూ అసలు ఆ బాధ పగోడికి కూడా ఎవరికి రాకూడదు. ఖచ్చితంగా చెప్పులు మాత్రం వాడండి ఫ్రెండ్స్. చెప్పులు మాత్రం వాడకపోతే కాళ్ళు చూడండి ఎలా అయిపోయింది. చూడండి కాళ్ళు చూడండి ఎలా అయిపోయాయి, చూడండి ఇలా అయిపోతాయి. కాళ్ళ కింద గుచ్చుకొని బాగా నొప్పిగా ఉంది. 2 పారాసిటమాల్ టాబ్లెట్స్ కావాలి, 2 డోలో 650 కూడా కావాలి, 2 పెయిన్ కిల్లర్స్ కూడా కావాలి. నేను మీ నాగార్జుని, మీకు చెప్పేది నేను ఒకటే, ఆగండి అయ్యా, అప్పుడే కార్ స్టార్ట్ చేస్తారండి. ఖచ్చితంగా చెప్పులు వేసుకొని వెళ్ళండి. ఆ శివయ్య ఆశీర్వాదంతో ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇంతటితో ధన్యవాదాలు.